ప్రగతి, ప్రజల సంక్షేమం, సాంకేతికత, సుస్థిర అభివృద్ధి ఈ 4 స్తంభాలుగా నవ్యాంధ్రను నిర్మిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం. అందరికీ నమస్కారాలు. ఈరోజు పల్నాడులో ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పవిత్రమైన కార్యక్రమానికి కారకురాలైనటువంటి ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గౌరవనీయురాలు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, మీరందరూ కూడా గట్టిగా అభినందించవలసిన సమయం. ఇదొక హిస్టారికల్ ఈవెంట్. నిన్నటి వరకు పల్నాడు అంటే రోషానికే మారు పేరు. పలనాడు పౌరుషం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు అలాంటి పల్నాడు పౌరుషానికి ఈరోజు ఒక శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నాం. అదే మీరందరూ కూడా పారిశ్రామికవేత్తలు కావాలి, దానికి పల్నాడు చిరునామాగా ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సహచార మంత్రివర్గ సభ్యులు పయ్యావుల కేశవ్ గారు, దీనికంటే ముందు మీరందరూ కూడా గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి అంటే జై అని గట్టిగా చెప్పాలి. భారత్ మాతాకి. ఇంకా గట్టిగా ఆ స్ఫూర్తి రావాలి. ఇంత మంచి కార్యక్రమంలో మీలో ఉత్సాహం రావాలి. పక్కన ఎవరు నిద్రపోతా ఉంటే నిద్ర కూడా పోవాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. సహచర మంత్రివర్గ సభ్యులు కేశవ్ గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణదేవరాయలు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు భాష్యం రామకృష్ణ గారు, స్థానిక శాసనసభ్యులు కృష్ణదేవరాయలు చదలవాడ అరవింద బాబు గారు, ఈరోజు వేదిక పైనున్న బ్యాంకర్స్ అందరికీ, అదేవిధంగా గౌరవ శాసన సభ్యులకి, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఏ సంక్షేమ కార్యక్రమం అయినా, ఏ అభివృద్ధి కార్యక్రమం తెచ్చినా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. అప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని, ఎస్ఎల్బిసి, అదే మరి వివిధ బ్యాంకులన్నీ కూడా ముందుకు వచ్చారు. ఎండీలు ఉన్నారు. వారందరికీ, జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు. రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, కళాకారులు, వీధి వ్యాపారులు, స్వయం సహాయ సంఘాలు, ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్ళి మరీ రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాల్ని నిర్వహించడం గర్వకారణం. ఈరోజు పల్నాడు జిల్లాలో 1,04,000 మందికి 3,312 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో ఈ రోజు ఇస్తున్నామంటే
చాలా ఆనందం కలుగుతా ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 5 మందిని లెక్క పెట్టుకుంటే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి